అందరికీ నమస్కారం అండి. మీరు శ్రీకాళహస్తి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. మీరు చూస్తున్నది గేట్ నెంబర్ 4. దీనినే దక్షిణ గోపురం అంటారండి. ఆలయానికి ముఖ్యంగా 4 గేట్లు ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 4. మొదటిసారి వెళ్ళే వాళ్ళకైతే ఏం తెలియదు కదా, ఎక్కడ ఉండాలి, ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్తే మనకి సౌకర్యంగా ఉంటుంది, అట్లాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తున్నానండి. నేను ఇప్పటికీ 2 times వెళ్ళానండి శ్రీకాళహస్తి. ఫస్ట్ టైము, సెకండ్ టైము కూడా ఈ గేట్ నెంబర్ 4 నుంచే వెళ్ళాను. మనం నిద్ర చేయాలనుకుంటే ఎటు వెళ్తే, ఎక్కడ పడుకుంటే ఎట్లా ఉంటుంది, ఇంకా అక్కడ బాత్రూమ్స్ ఉంటాయా ఉండవా, ఇంకెట్లాంటి సౌకర్యాలు ఉంటాయి, ఇట్లాంటి వివరాలన్నీ దీనిలో చూడొచ్చు. చూస్తున్నారు కదండి, గేట్ నెంబర్ 4 నుంచి మనం లోపలికి వెళ్ళంగానే సరౌండింగ్స్ మొత్తం అట్లా ఉంటాయండి. మీరు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి గుడి దగ్గరికి. ఇక్కడ ఎడం పక్కన జింకలు కనిపిస్తున్నాయి కదండి, బిల్వ చెట్టు కింద జింకలు అలా పెట్టారు, చూడటానికి బాగుంది, అందుకే స్పెషల్గా చూపిస్తున్నానండి. ఇంకా దాని పక్కన శివుడి విగ్రహంతో ఒక చిన్న ఆలయంలాగా ఉందండి. మనం స్వామివారికి అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ ముందుకు సాగుతుంటే ఈ పక్కనండి ఏదైనా మంచి మంచి విషయాలు రాస్తూ ఉంటారండి, ఆ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా అవన్నీ షాప్సేనండి. ఇట్లా ముందుకెళ్ళి మనం ఎడం పక్కకు తిరగాలండి. మళ్ళీ అక్కడ ఒక చిన్న గుడి ఉందండి స్ట్రైట్గా, అది కూడా దర్శించుకోవచ్చు మనం. ఈ ఎడం పక్కకి తిరిగితే స్ట్రైట్గా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దాకా పడుకుంటారండి పైన. అక్కడ ఆలయం లోపల దగ్గర నుంచి ఈ బయట వరకు కూడా చాలామంది నిద్ర చేస్తారు. మనకు దొరికిన ప్లేస్ని బట్టి మనం అక్కడ నిద్ర చేయొచ్చు. నేను వీడియో తీస్తున్న టైంకి అమ్మవారిని ఊరేగింపుకు తీసుకెళ్తున్నారండి. అమ్మవారు పుట్టింటికి వెళ్తుందంట ఆ రోజు మార్నింగు అట్లా తీసుకెళ్ళి మేళతాళాలతో మళ్ళీ సాయంత్రానికి తీసుకొచ్చి మళ్ళీ గుడిలో పెట్టేశారండి. అమ్మవారిని అంటండి అక్కడ పుట్టినింటికి తీసుకెళ్తారంటండి. అక్కడే దగ్గరలోనే ఏదో ఊరి పేరు చెప్పారండి, మనకు ఆ ప్లేసెస్ తెలియదు కదా, అంత గుర్తులేదు నాకు. అట్లా తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ తీసుకొచ్చేస్తారు. రిటర్న్ తీసుకొచ్చే టైంకి లోపల ఆలయంలో దర్శనానికి వెళ్ళామండి. అమ్మవారి ముందున్నాను, ఇట్లా తీసుకొస్తున్నారు అని చెప్పేసరికి అక్కడే కూర్చున్నాము. అమ్మవారి ముందు ఎదురు కూర్చోవచ్చండి, కాస్త హైట్లో ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎంతసేపు అయినా కూర్చొని ఇస్తారు ఎవరినైనా సరే. నేను ఫస్ట్ టైం దర్శనానికి వచ్చినప్పుడు అయితే 3 నుంచి 4 గంటలు అంతే కూర్చున్నానండి. 11 సార్లు లలితా సహస్రనామావళి పారాయణ చేస్తూ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కూర్చున్నాను. ఏ ఆలయంలో కూడాను దర్శనం తర్వాత ఎక్కువసేపు కూర్చొనివ్వరండి, ఊరిని అట్లా మనం కింద కూర్చొని లెగుస్తామంతే. కానీ ఈ ఒక్క ఆలయంలో అమ్మవారి ముందు చాలాసేపు కూర్చోవచ్చండి. అమ్మవారికి ఎదురుగా కాస్త హైట్లో ప్లేస్ ఉంటుందండి. అక్కడ మనం ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి చదువుకుంటూ కూర్చోవచ్చు, ఊరికి అమ్మవారిని చూస్తూ కూర్చోవచ్చు. ఆమెను చూస్తూ కూర్చుంటే మనసు అంతా ఆమె మీదే ఉంటుందండి, మళ్ళీ వదిలి రాబుద్ది కూడా కాదు. ఇక్కడ లోపలంతా చూస్తున్నారు కదండి, ఇది ఆలయానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయండి. ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ ముందుగా వాళ్ళని సంప్రదించుకుని ఆధార్ కార్డు, మనీ పేమెంట్ చేసుకుంటే అటు పక్కన ఆలయానికి సంబంధించి రూమ్స్ తీసుకోవచ్చండి. రూమ్స్ తీసుకోలేని వాళ్ళు బయటే స్పెండ్ చేసేస్తారు. ఈ కుడి పక్కన చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఉచిత బాత్రూమ్స్ ఉంటాయండి. మనం ఎట్లాంటి పేమెంట్ చేయనవసరం లేదు. మనం నిద్రకి వెళ్తే మాత్రం చాలా రద్దీ ఉంటుందండి బాత్రూమ్స్ దగ్గర. లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. నిద్ర చేసిన వాళ్ళు అయితే మార్నింగ్ 3-4 దగ్గర నుంచే స్నానాలు మొదలు పెడతారండి, చాలా రద్దీ ఉంటుంది. ఇంకా 7-7:30 తర్వాత మాత్రం కాస్త ఫ్రీ అవుతాయండి బాత్రూమ్స్. మీరు టైం చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి. స్నానాలన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి గుడి లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలన్న డౌట్ వస్తుంది కదండి. ఇప్పుడు ఈ సైడ్ చూడండి, ఇక్కడ సామాన్లు భద్రపరిచేసుకుని మన దగ్గర ఉన్న ఫోన్లు కూడా అక్కడ డిపాజిట్ చేసేయాలండి.
ఇక్కడ మనీ పేమెంట్ చేసి డిపాజిట్ చేసుకోవాలి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఇంకో కౌంటర్ ఉంటుందండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు. లోపల మాత్రం పేమెంట్ ఉండదు, బయట మాత్రం పేమెంట్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఇట్లా చూసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఎడం పక్కనేమో అన్నపూర్ణాదేవి అన్నదానం అండి. 11 గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 6 గంటల దాకా ఆగదండి. అన్నం ఉన్నంత వరకు పెడుతూనే ఉంటారు. నిత్యాన్నదానం. కుడి పక్కనేమో కొండ మీదకు దారండి. భక్త కన్నప్ప కొండకి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మనం గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ కుడి పక్కన చూడండి, గోకులం అని ఉంది కదా. ఈ గోవులకు మనం ఏదైనా తినిపించవచ్చండి. వాళ్ళే గడ్డి తీసుకొచ్చి చిన్న చిన్న కట్టలు కట్టి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారండి. మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడైనా పెట్టచ్చు, గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు అనమాట. 4 గోవులు అట్లా ఉన్నాయండి కట్టేసి. ఆలయం తరపునే మనం చక్కగా వాటికి తినిపించవచ్చు అనమాట. ఇక్కడి నుంచి మనం దర్శనానికి లోపలికి వెళ్ళిపోవచ్చండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుందండి చుట్టుప్రక్కలంతా. ఈ 4వ గేట్ దగ్గర నుంచి 1, 2, 3 గేట్స్ కూడా ఇటు నుంచి దారి ఉంటుందండి. ఆరో మార్కు చూడండి, అటు వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడి నుంచి ఎడం పక్కగా లోపలికి దర్శనానికి క్యూ ఉంటుందండి. ఇంకా లోపలంతా అన్ని దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్లో మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. లేదా 1, 2, 3 ద్వారాల నుంచి కూడా దారి కనిపిస్తుంది కదా, అటు నుంచి వెళ్ళిపోవచ్చండి. ఏ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళామో అదే ద్వారం నుంచి బయటకు వచ్చాము. 4వ గేటేనండి. ఇట్లా మనం వచ్చిన దారే ఇదంతా. సో ఇట్లా మీకు శ్రీకాళహస్తి ట్రిప్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం నిద్రకు వచ్చేవాళ్ళు హ్యాపీగా నిద్ర చేసుకోవచ్చు. రోజును బట్టి రాహుకాల టైం ఉంటుంది కదండి, ఆ టైంలో హ్యాపీగా రాహుకైతే పూజ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.